రైట్. ప్రస్తుతం మనతో పాటుగా టీబీజీకే సంబంధించినటువంటి ఇటీవల కాలంలో ఇప్పుడు మన వార్త చూస్తున్నాం. మిర్యాల రాజిరెడ్డి రాజీనామా చేసినట్టు ఒక వార్త. అసలు ఏంది రాజీనామా కారణమైంది? బీఆర్ఎస్ పార్టీ పోటీలో నుంచి అసలు తొలగిపోవడానికి కారణమైంది? ఎస్, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. రైట్, ఏం చెప్తారన్నా? అది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2003లో జనవరి 27న ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఆ రోజు ఉన్నటువంటి సంఘాలు సరిగా పనిచేయట్లే, కార్మిక హక్కులను రక్షించలేకపోతున్నాయి అనేటువంటి దాంట్లో ఆ రోజు ఉద్యమ కాలంలో ఉపయోగంగా ఉంటది అనేటువంటి సింగరేణి కార్మికుల యొక్క పాత్ర గణనీయంగా ఉంటుందని స్థాపించినటువంటి యూనియన్ అంచెలంచెలుగా ఎదిగి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి 2 సార్లు గుర్తింపు సంఘంగా 2012 నుంచి ఇప్పటి వరకు గెలిచినటువంటి సందర్భంలో 7వసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి అక్టోబర్లో జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేయడం అవన్నీ కూడా ఒక్క ఓటు వేసేటువంటి ప్రక్రియ మాత్రమే మిగిలిపోయి ఉన్నటువంటిది. అవును. ఆ సందర్భంలో మా గౌరవ అధ్యక్షురాలు కవిత గారిని మళ్ళీ కలిసినప్పుడు కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ ఎన్నికల నిర్ణయం తర్వాత పోటీ చెయ్యొద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు అని అన్నప్పుడు మేమేమన్నామంటే ప్రక్రియ మొత్తం అయిపోయింది, ఇప్పుడు మనం విత్డ్రా చేయడానికి కానీ నామినేషన్స్ అవన్నీ ప్రక్రియ అయిపోయినాయి అన్నటువంటి క్రమంలో ఆలోచిద్దామని చెప్పారు మేడం గారు. చెప్పిన తర్వాత మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ కూడా హరీష్ రావు గారిని కూడా కలిసినప్పుడు కూడా అదే మరి ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ఒకటి కేసీఆర్ గారు ఇంట్రెస్ట్ లేరు అనేది, రెండోది నాయకత్వంలో కొంత మార్పు తీసుకొద్దాం, ఎందుకంటే యువత వచ్చింది కొత్తగా 50% ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వంలో వెళ్దాము అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. సో దానికి కూడా మనం అభ్యంతరం చెప్పలేదు. ఈ క్రమంలో మళ్ళొకటి ఏమనుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పిటిషన్ వేసి వాయిదా అడుగుదామని అనుకున్నారు. వాయిదా కోసం పిటిషన్ వేసిన తర్వాత నిన్న డిస్మిస్ అయిపోయింది. సో 27నే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 27లో జరిగేటువంటి ఎన్నికల మీద మన నిర్ణయం సరిగా లేకపోతే, కార్మికుల దగ్గరికి మనం వెళ్ళకపోతే ఇబ్బందిగా ఉంటది అనేటువంటి క్రమంలో ఎలాంటి ఈ గతంలో కేసీఆర్ గారు చెప్పినటువంటిదే పోటీ ఉండొద్దు అనేటువంటి భావంతో ఉన్నారు. మనకేమి కమ్యూనికేట్ చేయలేదు. అంటే ముందస్తు ఓటమి భయం కోసమే విత్డ్రా చేసుకున్నారు. మాత్రంగా ఉందామా లేదంటే గట్టిగానే మనం పోటీ చేసి పోరాడి ఓడదామా అనేటువంటి దాంట్లో స్పష్టత లేనటువంటి సందర్భంలో ఇక అంటే మనకు ఏది ఆత్మగౌరవాన్ని చంపుకోలేక పోటీని ఇయ్యనటువంటి సంఘంలో మనం హోదాను లేకపోతే పదవులను అనుభవించడం సరైనది కాదు అనేటువంటిది ఒకటి. పార్టీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము రాజీనామా చేసినాం కాబట్టి ఎవరిని నాయకత్వాన్ని పెట్టుకొని ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటది అనేటువంటిది. అలాగే కార్మికులకు కూడా మనం ఒక పోటీని ఇయ్యలేకపోతున్నాము అనేటువంటిది చెప్పడానికి కోసం అనేటువంటి నిర్ణయంలో అంటే మీరు మొదటి నుంచి కూడా సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం కోసం అనేక పోరాడారు. టీబీజీకేస్లో చాలా సీనియర్ నాయకులు. అంటే ఎందుకు ఉన్న పలంగా వెనక్కి తగ్గింది? అంటే అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలని మొదట తలిచినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల భాగంగా దీన్ని వెనుకకి అంటే అక్టోబర్ ఇప్పుడున్న పరిస్థితులు తీసుకురావడం జరిగింది. సో అయినప్పటికీ ముందస్తుగానే ఈ యొక్క అలర్ట్ వచ్చినప్పటికీ పార్టీ ఎందుకు వెనక్కి తగ్గింది? అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మరోసారి ఓటమికి చవి చూస్తే పరువు పోతుంది, లేకుంటే ఓటమి భయం అనే ఒక అంశమైన బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరిగింది అనుకుంటున్నారా? అంటే ఒకటి ముందు పెట్టుదామంటేనేమో అప్పుడు నెగటివ్ ఉన్నది, మీరు గెలుస్తామో గెలవమో అనేటువంటిది ఒక అభిప్రాయం వచ్చారు. తర్వాత ఇప్పుడేమో మనం మొన్ననే గెలవకపోలేకపోయినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినాం కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మనం పోటీ చేసి గెలవకపోతే 2 సార్లు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి వాళ్ళం మనం గెలవకపోతే కొంత నెగటివ్ వస్తుంది, రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి అనేటువంటి ఆలోచన ఉండి ఉంటుంది. అందుకోసం అని వద్దని అన్నారు అనేది మనకు తెలియజేసి అంటే ముందస్తుగానే ఓటమి గ్రహించి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. ఓకే, మరి మీరు కూడా పార్టీకి రాజీనామా చేశారు కానీ టీబీజీకే సంస్థ కూడా ఇంకా లేదు. అంటే ఇప్పుడైతే యూనియన్ లో ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేసినాం, ఈ రోజు నిర్ణయం తీసుకుంటాం. రైట్, మీ భవిష్యత్ కార్యాచరణ ఏందన్నా? మరి ఇప్పటి వరకైతే ఏం లేదు. నేను అంటే రాజిరెడ్డిగా మాత్రం నేనేం నిర్ణయం తీసుకోలేదు ఇంకా. గతంలో మీరు బొగ్గు గని కార్మిక సంఘంలో పనిచేసినప్పుడు కూడా
మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాట అయితే వాస్తవం, అయినప్పటికీ అక్కడ నిరాకరించబడింది. మీరు అట్లీస్ట్ బొగ్గని కార్మిక సంఘంలో అయినా మీ సేవలు గుర్తించి పార్టీ ఒక పదవి ఇస్తుందని చెప్పి ఆశించారు. అయినప్పటికీ ఇప్పుడు నేరుగా పోటీలో పక్కకు తొలగిపోయింది, మీ ప్రభుత్వం కూడా లేదు. మరి మీరు కార్మికులకు లేకపోతే మీ వెంట తిరిగిన నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, యూనియన్ లో చేరాలి చేరొద్దు అనేటువంటిది నిర్ణయం అయితే తీసుకోలేదు. కాకపోతే ఖచ్చితంగా ఇంకా నేను సర్వీస్ లో ఉన్నా, ఇంకొక 2 సంవత్సరాల పాటు సర్వీస్ లో ఉంటా కాబట్టి, ఈ ప్రాంతంలోనే ఉంటాం కాబట్టి, కార్మిక క్షేత్రంలో ఉంటాం కాబట్టి తప్పకుండా కార్మికులకు సలహాలు సూచనలు అవసరం మేరకు వాళ్ళకి అలా ఇబ్బందులను అధిగమించడానికి తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. రైట్, మొదటి నుంచి కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రారంభం కంటే మునుపే ఇది ఒక తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి సంబంధించి మొదట్లోనే అంటే ఒక బీజం పడింది. అటువంటి సిచ్యువేషన్లో బొగ్గని కార్మిక సంఘాన్ని ఈ రకంగా నీరుగార్చడం అని అంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తుందా, లేకుంటే ఓటమి భయం అంటారా? కావాలని కాదు, కానీ కేసీఆర్ గారికి ఫస్ట్ ఆయన ఆలోచన ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేస్తే అన్ని పార్టీల వాళ్ళు కూడా వస్తారు. కార్మికులు అనేటోళ్ళు ఒకటే కాకుండా అన్ని యూనియన్లతో టచ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వచ్చినప్పుడు మనకంటూ ఒక యూనియన్ పెట్టడం వలన మిగతా వాళ్ళు మన మీద కొంత నెగటివ్ అవుతారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళ యూనియన్ అనేటువంటి భావం వస్తుంది అనేటువంటిది ఉండేది. కానీ ఆ రోజు 2002లో మేము జాయిన్ అయినాం, 2003లో యూనియన్ కోసం చేసినాము. అప్పుడు కొప్పుల ఈశ్వర్ గారు దీనికి నాయకత్వం వహించి దీన్ని ఉండడం వలన లాభాలు ఏంటి అనేటువంటిది చాలా వివరంగా చెప్పి, దాంతో పాటు నేను కెంగల మల్లయ్య కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. అప్పుడు కొంత కన్విన్స్ అయ్యిండు. అయిన తర్వాత మనం దాని ఫలితం కూడా తెలంగాణ ఉద్యమంలో చూపించగలిగినాం. సకల జనుల సమ్మెను, ఇండియన్ మార్చ్ ఇట్లాంటి అనేక ఉద్యమాలలో మనం పాల్గొనడం, 35 రోజులు సమ్మె చేయడం, ఇంకొక 7 రోజులు ఆ సందర్భంలో కేసీఆర్ అరెస్ట్ అయినప్పుడు గాని, ఇట్లాంటి కమిటీలు వచ్చినప్పుడు గాని దానికి నిరసనగా చేయడం జరిగింది. మొత్తం 42 రోజులు సమ్మె చేసింది సింగరేణి కార్మిక వర్గం. ఈ దాంట్లో చాలా వరకు మనం తెలంగాణ ఉద్యమంలో మన పోరాటం ఏంది అనేది సింగరేణి కార్మిక వర్గం చూపించగలిగింది. అంటే దానికి ప్రత్యేకంగా మనకు ఒక నాయకత్వం అనేది ఒక యూనియన్ ఉండడం వల్లనే చేయగలిగినాం. అది పెద్ద అచీవ్మెంట్. దాంతో పాటుగా 7A, 8A గని ప్రమాదాలలో కూడా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసు ముందుండి నాయకత్వం వహించి ఈరోజు భారతదేశంలోనే బొగ్గు పరిశ్రమకు సంబంధించి మైన్ యాక్సిడెంట్ అయినప్పుడు 15 లక్షల ఎక్స్గ్రేషియా రావడానికి కూడా ఆ రోజు 2003లో జరిగిన 7A ఘటనలో ఆ రోజు 6 లక్షలు 7 లక్షలు ఆ తర్వాత 15 లక్షలు పెంచుకోగలిగినటువంటి. సో ఇవన్నీ చేసినాము. కాబట్టి అప్పటి నుంచి సార్కైతే ఒక యాంగిల్ ఉండేది, అలా ఎందుకు అందరు మనోళ్ళే అనేటువంటి భావనలో ఎందుకు అనేటువంటిది ఉండే. ఇప్పుడు ఈ ఓడిపోయినటువంటి ఎన్నికల సందర్భంలో మళ్ళీ వీళ్ళ ద్వారా కూడా మళ్ళీ ఏమైనా నష్టం జరుగుతుందా అనేటువంటి ఒకటి. రెండోది, కొంచెం నాయకత్వం మీద కూడా కొంత నమ్మకం లేకుండా పోయింది అనేటువంటిది అనిపించింది. అంటే నాయకత్వం అంటే నాయకత్వంలో మీరే కదా, నాయకత్వం అంటే నాయకత్వం లోపం అని అంటే నాయకత్వంలో మీరు దీంతో పాటుగా వెంకట్రావు గారు మీరే ఉన్నారు కదా, అంటే మీ మీద నమ్మకం మీదనా ఏమన్నా? కొంత అనిపించింది అట్లా మాటల్లో మాకైతే. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అన్న. సో మొత్తం మీద ముందస్తుగానే ఓటమిని గ్రహించి అక్కడ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికల ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చిత్తుగా ఓడిపోయిన ప్రదేశాలు దాదాపుగా ఈ కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతం మొత్తం కూడా మీరు గమనిస్తే కొత్తగూడెం, బెల్లంపల్లి, ఆ తర్వాత చెన్నూరు, రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మంతెన్ లాంటి ప్రాంతాల్లో కూడా. సో క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందింది కాబట్టి సో ఇక్కడ మరోసారి కనుక ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులు వాళ్ళకి బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ లాంటి సంస్థని వాళ్ళు బుద్ధి చెప్తారన్న ఒక ఉద్దేశంతో ముందస్తుగానే ఓటమిని గ్రహించి పలుమార్లు నేరుగా మిర్యాల రాజిరెడ్డి మనతో మాట్లాడింది, జనరల్ సెక్రటరీ. ఆయన పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం పార్టీలో కూడా తమ నాయకత్వం మీద నమ్మకం లేక ఈ రకంగా చేస్తున్నారు ఒక మాట కూడా చెప్తున్నారు. అంటే ఓవరాల్గా వాళ్ళు పార్టీతో పాటుగా పదవులకి ఏదైతే పదవులతో పాటుగా పార్టీ కూడా రాజీనామా చేసే దిశ కనిపిస్తోంది. మరి ఈ రకంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో ఒక సంఘం చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినట్టుగా చూడాలి. ఎందుకంటే నాయకత్వ లోపం వల్లనే జరిగిందనంటే నాయకత్వాన్ని ముందు వరుసలో తీసుకువెళ్ళి దాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ఎంత భయపడుతోంది, ఎంత భయానికి గురవుతుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది.